ఈ దిన వాక్య ధ్యానాంశం సేవకుల మధ్య సఖ్యత. పౌలు మరియు బర్నాబా కలిసి సేవ చేసినప్పుడు భూమి మీద ఒక అద్భుతమైన సమాజం రూపురేఖలు దిద్దుకుంది. ఆ అద్భుతమైన సమాజమునకు అన్యులు ఒక పేరు పెట్టారు, అదే క్రైస్తవులు. అంతియొకయలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆనాటి క్రైస్తవులు సఖ్యత, సమైక్యత కలిగి జీవించారు. సేవకులు అలాగే సేవ చేసి భూమిని తలక్రిందులు చేయువారు అనేంతగా ఘనముగా వాడబడిరి. కానీ ఈ రోజుల్లో కలిసి పనిచేసే సేవకులు బహు తక్కువ. కనీసం కలిసి మాట్లాడుకోలేకపోతున్నారు. ఒక సేవకుడంటే మరొక సేవకుని గిట్టదు, ఆ పరిచర్య అంటే ఈ పరిచర్య గిట్టదు. ఇటువంటి సేవకులు అసలైన శిష్యులను ఏ విధంగా తయారు చేయగలరు? ఈ రోజుల్లో ఉన్న సేవలో, సంఘాల్లో, సువార్థికుల్లో, పరిచర్య చేసే వారిలో, సంఘ కాపులలో కలవాలి, కలిసి సేవ చేయాలనే ఉద్దేశం లేదా ఆశ బహు తక్కువ మంది కలిగి ఉంటున్నారు. దేవుడు నా హృదయంలో పెట్టిన భారంను బట్టి నేడు క్రీస్తు శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే గొప్ప ఉద్యమను సేవకులు సంఘాల మధ్య గొప్ప ఐక్యత, సఖ్యత తీసుకురావాలని దేవుని కృపతో ప్రారంభించాలని దైవజనుడు అన్నాడు. దాన్ని దేవుడు బహుగా దీవించాడు. ఫలితముగా నేడు అనేక పట్టణాల్లో, రాష్ట్రాలలో ఐక్యత కలిగి చక్కటి మహోత్సవాలను, అలాగనే సదస్సులు ఏర్పాటు చేయబడుతూ ఉన్నవి. యేసయ్య ప్రార్థించాడు, తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలెను అని. ఆ ప్రార్థనకు జవాబు సేవకుల మధ్య సఖ్యత, వాక్యానుసారముగా జీవిస్తూ బోధిస్తూ ఉన్నట్లయితే ఎంతో అద్భుతమైన సేవ జరుగుతుందన్నదే నా ఆశ అంటాడు దైవజనుడు. అందుకే సాధ్యమైనంత మట్టుకు సేవకులలో సఖ్యత కలిగించే ప్రయత్నం చేస్తున్నాను అని గమనించాలి. బోధించే సేవకుల సఖ్యత ఉంటే సంఘములో, సంఘస్థుల్లో సఖ్యత ఉంటుంది. సంఘములో సఖ్యత ఉంటే కుటుంబాల్లో సఖ్యత ఉంటుంది. అందుకే సేవకుల సఖ్యత, ఐక్యత కొరకు భారముతో ప్రార్థన చేయమనవి. యోహాను సువార్త 13:34-35 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.